రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అలేఖ్య చిట్టి పికిల్స్ పైన ప్రీవియస్ గా నాన్వేష్ స్పందించడం జరిగింది. అంతేకాకుండా నాన్వేష్ గతంలో ఆ పికిల్స్ పైన తిట్టడం కూడా జరిగింది. కాకపోతే రీసెంట్ గా ఆడియో ఏదైతే లీక్ అయిందో దాంట్లో క్షమించండి కస్టమర్ని వదిలేయండి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే దాంట్లో అంటే గతంలో తిట్టిపోసి ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని కూడా ఇటు పక్క నెటిజన్లు కూడా అడుగుతున్నారు. ఏంటి అది అంత సపోర్ట్ సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యారు అనే నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అయితే అలేఖ్య పికిల్స్ చిట్టి గురించి నాన్వేష్ ఆడియో లీక్ అయింది. గతంలో నాన్ వెజిటేరియన్లకు సపోర్ట్ గా మాట్లాడిన నాన్వేష్ బిజినెస్ ఫ్రస్ట్రేషన్ లో కస్టమర్లని తిట్టింది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే క్షమించి వదిలేయాలంటూ కస్టమర్ని హితవు చేశాడు. కాకపోతే ఇప్పుడు తాజాగా అలేఖ్య చిట్టి సిస్టర్స్ పై బూతుల పురాణం వర్షాలు కురిపించి ప్రెసెంట్ అయితే ఒక వీడియో అయితే లీక్ అయింది. అసలు అప్పుడు అంత హితబోధ చేసి ఇప్పుడు ఎందుకు తిట్టుతున్నావు అని కూడా ప్రజలు మండిపడుతున్నారు. అయితే తాజాగా అలేఖ్య సిస్టర్స్ పైన కూడా బూతు పురాణం స్టార్ట్ చేశాడు. అయితే వైరల్ గా మారిన నాన్వేష్ ఆడియో కూడా ఇప్పుడు లీక్ అయింది. అప్పుడు నీతులు చెప్పి తాజాగా తిట్టిపోశాడు నాన్వేష్. దీనికి సమాచారం ఏంటి, తన సబ్స్క్రైబర్ల పైన కూడా ఆడిపోసుకుంటున్నాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. అయితే వైల్డ్ గా రియాక్ట్ అయిన నాన్వేష్ అని కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు అన్వేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో అలేఖ్య చిట్టి ఇంకో ఆడియో లీక్ వినిపిస్తే జాగ్రత్త చూడు. విషయం ఏంటంటే నాన్వేష్ సపోర్ట్ గా మాట్లాడిన ఏమన్నాడు, పోనీ అమ్మాయి బిజినెస్ పర్సన్ లో కస్టమర్స్ ని తిట్టింది, వదిలేసేయండి క్షమించేసేయండి నన్ను చూసి అని అన్నాడు. మళ్ళీ వీడెందుకు తిడుతున్న రీజన్ లెస్ గా కస్టమర్ ని. మన ఫాలోవర్ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే బండనా బూతులు తిట్టి పంపించారని కస్టమర్ అంత తిట్టొద్దు కదన్నా అమ్మల మీదకి పోయి తిట్టొద్దన్న. అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? ఎవరిని నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడారంటే ఉప్పు కారమైన తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా పచ్చళ్ళు. ఆ అమ్మాయి బిజినెస్ ఫస్ట్ లో తిట్టిందంటే ఓకే, మళ్ళీ వీడికి వాల్యూ లేకుండా ఎట్లా తిడతాడు కస్టమర్ ని? కోష్ కారం పెడతారంట, కస్టమర్ అమ్మని అయ్యని తిట్టచ్చంట, కస్టమర్ బాడీతో పచ్చళ్ళు పెడతాడంట. అమ్మాయికి కస్టమర్స్ అంటే వాల్యూ లేదు, వీడి ఫాలోవర్స్ అంటే కూడా వాల్యూ లేదు. మళ్ళీ మీరెవరు నాకు ఫాలోవర్స్ అని మీరు చెప్పడానికి? నేను చెప్తున్నాను కదా, నాకు ఫ్యాన్స్ అంటూ లేరు. నా ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ అన్న వీడి ఫాలోవర్స్ అన్న వాడు ఏమన్నాడు తెలుసా, వాడు కుక్క తిన్నట్టే అని అన్నాడు. సో ఇలా బేసిక్ ఏంటంటే ఆన్లైన్ లో ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తారు, హాయ్ అండి మీరే అండి మా దైవం అంటారు, ఆఫ్లైన్ లో మాత్రం వండ బుద్ధులు తిడతారు. కస్టమర్స్ అయినా సరే, ఫాలోవర్స్ అయినా, ఫ్యాన్స్ అయినా. ఇంకా ఎవడన్నా వచ్చి జేజలు కొట్టేది ఉంటే పోయి కుక్క మీ అన్న చెప్పినట్టే. ఎస్, అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఆడియో లీక్ వైరల్గా మారింది. అప్పుడు తిట్టిపోసి అప్పుడు అందరినీ బూతుల పురాణం స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే కొత్త వీడియోలో మాత్రం సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాన్వేష్ ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఎందుకు తిట్టారు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. ఈ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరా కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. వరుసకు చెల్లెళ్ళు అవుతారు. వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చిన డబ్బులతోని పచ్చళ్ళ దుకాణం అయితే పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ లైక్ నొక్కారు అమ్మయ్య. ఇది వినండి. మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అంత కాకపోయినా కొంచెం ఎదగాలి. షూర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేరు, యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్ వేరు అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి అనమాట. కంటెంట్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియో షూట్ చేసినా సరే అది వచ్చేసి 3-4 మినిట్సే వస్తుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి చాలా కష్టం అవుతుంది. ఎలా ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా, అవి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అంత అమౌంట్ రాదు అంటున్నారా? అంటే ఇండియాలో పీపుల్ చూస్తూ ఉంటారు కదా వీడియోస్, సో ఎక్కువ మనీ రాదు అంటున్నారా? నేను ఉంటుంది రాజమండ్రిలో అండి. యాక్చువల్గా ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ దొరకట్లేదు, కొంచెం చిన్న ఊరు కదా. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు నాకు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ కంటెంట్తో చేస్తే బాగుంటుంది?
మంచి కంటెంట్తో ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తే ఏ టైంకి వైరల్ అవుతుందో కూడా చెప్పగలరా? పర్లేదు బ్రో, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోకండి. 2023లో వీళ్ళు ఛానల్ పెట్టే ముందు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఎలా పెట్టాలని ఏంటి అంటే అన్ని చెప్పాను. అవి ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని ఫార్ములాలు అన్ని చెప్పాను. 3 ఛానల్ పెట్టారు, 3 సక్సెస్ఫుల్, అన్ని బాగా సూపర్ తారస్థాయిలో ఉన్నది. ఆ మధ్యలోని వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో పచ్చడి దుకాణం పెట్టుకున్నారు. ఇది కథ. ఓకే, ఇప్పుడు అసలు సిస్టమైన కథలోకి వెళ్దాం. సో మీరు చూసుకుంటే ఈ 3 పేర్లు తీయకుండా చెప్తాను. ఫస్ట్ చెల్లి వచ్చేసి మల్లెపువ్వు, రెండో చెల్లి వచ్చేసి సన్నజాజి, మూడో చెల్లి వచ్చేసి కనకాంబరం. సో మీరు చూసుకుంటే పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటుంది, రెండో చెల్లికి బీపీ 150 ఉంటుంది, మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటుంది. అందరికీ హై బీపీ. బాబాయ్ గారు చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి. సో ఇది కథ. రాజమండ్రి మా సైడ్, మాది వైజాగ్, వాళ్ళది రాజమండ్రి, చాలా దగ్గర అనమాట. ఇది దగ్గర సంబంధం, దూరపు సంబంధం. ఇది పక్కన పెడితే వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని. అన్ని విధాల డౌట్లు వచ్చేవి. ఛానల్ హ్యాకింగ్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ 3 ఛానల్ ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని. 3 కష్టపడుతున్నారు, తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి ఒక అన్నగా ఒక నా సహాయం అయితే నేను అందించాను. అంతా బాగానే ఉంది. అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు, నాకు నచ్చలేదు. ఇంక నేను తిట్టేశాను, మాట్లాడడం మానేశాను, బ్లాక్లు కూడా చేసేసాను. అంతా అయిపోయింది, సూపర్, కథ సమాప్తం. సో వాళ్ళు ఇంకా అన్నయ్య తిట్టాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి ఆ మొదలష్టపు ముండా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో పచ్చల వ్యాపారం పెట్టుకున్నారు. పచ్చల వ్యాపారం ఎలా పెట్టుకున్నారంటే, పెద్ద చెల్లి ఎవరైతే ఉందో మల్లెపువ్వు, ఈ చెల్లి మార్కెట్కి వెళ్ళి సామాన్లన్నీ మంచిగా కొంటదనమాట. పెద్ద చెల్లి పనిది మొత్తం మామిడికాయలు, పచ్చి రొయ్యలు, చికెను, మటను, గోంగూర, తోటకూర, ఆకుకూర, అన్ని రకాల కూరలు, ఉప్పు, కారం, మసాలా, ఇంగువ, ఆయిల్ అన్నీ కొంటదనమాట. ఇది పెద్ద చెల్లి డ్యూటీ. సో రెండో చెల్లి సన్నజాజి పని ఏంటంటే అవన్నీ తెచ్చినవి కడిగి తోమి ముక్కలు కోసి నూనె పెట్టి ఆవాలు పెట్టి ధనియాలు పెట్టి ఇవన్నీ చేస్తుంది రెండో చెల్లి. మూడో చెల్లి కనకాంబరం పనే చేయదు. మొత్తం నీట్గా బ్యూటీ అయిపోయి నీట్గా డ్యాన్స్ వేసి అందరినీ ప్రమోషన్. పెద్ద చెల్లి అందగత్తి, రెండో చెల్లి అప్సరస, మూడో చెల్లి ఇంకా హీరోయిన్. అంటే హీరోయిన్ క్వాలిటీ ఉంది మా మూడో చెల్లికి. ఆ చెల్లి ప్రమోషన్ చేస్తుంది, సామాన్లన్నీ అమ్ముతుంది. అంటే ముగ్గురు ఒక లెవెల్. ముగ్గురికి టాలెంట్ ఉంది. పని, కొనడం, తయారు చేయడం, అమ్మడం. నిజంగా బిజినెస్ ఫార్ములాలోని ఇద్దరు సూపర్. కష్టపడుతున్నారు. బాబాయ్ చనిపోయాక కష్టపడుతున్నారు. వాళ్ళే ఎవరిని మోసం చేయలేదు, కష్టపడి పనిచేస్తున్నారు. ఆడపిల్లలు నిజంగా ఒంటి కాళ్ళ మీద నిలబడడం అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంతా బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. నాకు కెనడా పార్సల్ వచ్చింది, తిన్నాను, బాగుందమ్మా అన్నాను. కాకపోతే రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఏం చెప్పారంటే, మాకు తెలియదన్నా, మేము అన్ని మార్కెట్కి వెళ్ళి ఫైన్ క్వాలిటీ, మంచి ఆయిల్, మంచి అన్ని మంచి ఎక్కువైపోవడం వల్ల మాకు రేటు చివరాకరికి వచ్చేసరికి బడ్జెట్ ఎక్కువైపోయింది, దానివల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఓకే, అది సామాన్య మానవులు కొనుక్కోలేరు. ఎవరు కొనుక్కోగలరు అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, ఎన్ఆర్ఐలు, తర్వాత ఆ మాస్త్రం డబ్బున్నోళ్ళు, ఆ కొంచెం మిడిల్ అబౌవ్ కాస్ట్ వాళ్ళు పేదోళ్ళు అయితే కొనుక్కోలేరు. ఆ పచ్చళ్ళు కేజీ అంతా చాలా హై రిచ్ టాప్ నోట్. రుచులు మటుకు బాగుంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. నేను మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఎందుకంటే మన రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మొత్తం మా చెల్లి ప్రమోషన్లు చేస్తుంది, అమ్ముతుంది, కొంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఒకటి హ్యాక్ అయిపోతే అది కూడా మాట్లాడాను. అంత ఓకే.